ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి ప్రభునామాలు శుభములు. ఈ ధారావాహికలో మనం తెలుసుకుంటున్నాం కదా, సూచనలు, చిహ్నాలు, చిత్రాలు, ప్రవచన అధ్యయనం అంతా మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో రెండో పాఠంకు మనం మొదలు పెట్టుకుంటున్నాం, ఆదిమ పునాది. అదేమిటో తెలియాలంటే ఈరోజు పాఠం అంతా మనం నేర్చుకోవాల్సిందే. దైవ సేవకుల్ని ఆహ్వానించుకుందాం. మరి డాక్టర్ విల్సన్ గారు, పాస్టర్ శామరాజు గారు, నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ రెండో పాఠం ఆదిమ పునాది అన్నారు, దాని గురించి కొంచెం పరిచయం చెప్పండి. బైబిల్ ప్రారంభించబడింది ఆది కాండంతో. చాలా మంది ప్రవచనాలు అన్న వెంటనే ప్రకటన గ్రంథానికి పరిగెడతారు, అది ముద్రించబడదని చెబుతుంటారు. అంతేకాకుండా కొంతమంది పాత నిబంధన గ్రంథంలో కూడా ఎజికేల్ గ్రంథం అర్థం చేసుకోలేము, యోవేల్ గ్రంథం అర్థం చేసుకోలేము, దానియేలు గ్రంథం అసలే అర్థం చేసుకోవాలి, జంతువులంట, మృగాలంట, పక్షులంట, ఏయో తారీఖులు అన్నీ అర్థం చేసుకొని చెబుతూ ఉంటారు. కానీ ప్రవచనం యొక్క పునాది ఆది కాండంలోనే ఉన్నది. ఉదాహరణకి దానియేలు ఆది కాండం 3:15 మరి మొట్టమొదట వాగ్దానము, రక్షణ ప్రణాళిక, గ్రేట్ కాంట్రవర్సీ అక్కడ ప్రారంభమైనట్టు మనం చూస్తున్నాం. ఈ విత్తనము అంటే ఈ సంఘములో ఏర్పాటు చేయబడిన ఈ విత్తనములో నుంచే నేను నీకు రక్షకుడు, రెండో ఆదాము వస్తాడన్నది. ఆ విత్తనం అన్న కాన్సెప్ట్ బైబిల్ అంతటికి కూడాను రాయబడి ఉన్నదనమాట. ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా కూడాను మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రాచీనమైన గ్రంథము అనగా ప్రకటనీయుడైన యోహాను రాసిన గ్రంథము ఎలాగ రాశాడు అని అంటే, నాకు బైబిల్ అంతా కూడాను పరిచయం అయిందే ఆది కాండం నుంచి కూడాను తెలిసినట్లుగా ఈ యొక్క ప్రవచన వాక్యాల్లో మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. స్టేజ్ బై స్టేజ్ ఆయా కాలాల్లో ఏ విధంగా ఆయా ప్రవచనాలు నెరవేరాయి, ఏ విధంగా వేరే ఉద్దేశాలు మనుషులు ఏ విధంగా అర్థం చేసుకున్నారనేది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు సహాయముతో ఖచ్చితంగా ప్రవచనాలు ఒకే విధంగా బైబిల్ అంతా కూడాను ఐకమత్యంగా ఉన్నట్టు మనకు కనపడుతూ ఉన్నది. అద్భుతంగా నెరవేరాయి కూడాను. ఉదాహరణకి దానియేలు గ్రంథం మరి 7-8 అధ్యాయాల్లో మరి మెస్సయ్య వస్తాడు, ఆయన సిలువ మీద మరణిస్తాడన్న కార్యం ఖచ్చితంగా తారీఖు ప్రకారం నెరవేరినట్లు మనం చూస్తున్నాం. ఈ వారం మనం చదువుకునేది ఏంటంటే కొన్ని పెద్ద ఆలోచనలు, ప్రవచనంలో ఉన్న ఆలోచనలు ఎలాగ నెరవేరాయి, దాన్ని బట్టి మనం ఆది కాండంలోనే మనం ఏ విధంగా చూడగలుగుతున్నాం అనేది ఈరోజు పాఠం. బాగుందండి, చాలా వివరంగా ఉంది పరిచయం అంతా కూడా. పాస్టర్ గారు, మరి ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. యోహాను సువార్త 1:29 తీసుకోబడి ఉన్నది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అని అక్కడ ప్రస్తావించారు. డాక్టర్ గారు, మరి అయితే ఆది కాండంలోనే ప్రవచనం అనేది ఉందంటున్నారు కదా, మరి అందులో రాయబడిన ఏ మొదటి సిద్ధాంతం ఈ బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూడగలమంటారు? మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా ఆయన మర్మాలని, దేవుడు ఎవరు అంతా తెలుసుకోలేము. మనం తెలుసుకోవాల్సింది మొట్టమొదటి మన రక్షణ. మనం పాపులమై ఉన్నాము, మనకు రక్షణ అవసరం. ఆ రక్షణ ప్రణాళిక డైరెక్ట్గా అన్ని విషయాల్లో చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, జరిగిపోయిందంటే మనం అర్థం చేసుకోగలదు. జరగబోతుంది అని అంటే మరి దానియేలు గ్రంథ కాలంలో సిమెంటు, ఇసుక అంటే అర్థమవుద్దా వాళ్ళకి? లేదు. అందుకోసమే ఇనుము, మట్టి అని అన్నారు. ఆ సిమెంట్ని చూసి మట్టి అనుకున్నాడు దానియేలు. నేను దానియేలు అలా కాదురా బాబు, నేను కొట్టేసేసి సిమెంట్ అని రాస్తాను. సో మనం ప్రవచనంలో మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది దేవుడిచ్చి ఉన్నాడు కాబట్టి ఈ ప్రతి ఆలోచన కూడాను దేవుని ఉద్దేశమై ఉన్నది, మానవుని యొక్క బాగు కొరకు, రక్షణ వరకు చేరాలి కదండి, పరలోకం చేరాలి కదండి, దాని కొరకు. మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, ఆయన ఖచ్చితంగా రక్షణ ప్రణాళికను వివరించడానికి మానవుడికి దాచిపెట్టి ఉంచిన మర్మాలు ఇవి. ఈ మర్మాలు శ్రద్ధ వహించి పట్టుదలతో చదివితే దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. ఉదాహరణకి యెషయా గ్రంథం 40:7-8 ఈ వచనాలు చదవటం వల్ల దేవుడు ఎంత గొప్పవాడో మన పట్ల ఏ విధంగా చేస్తున్నాడని సాక్షిగా నిలబడగలం. ఎబ్రీ గ్రంథం 13:8 ఈ యొక్క వివాహం అనే దానికి పోల్చున్నాడు ఈ ప్రవచనాల్లో కొన్ని. ఏంటి, పెండ్లి కుమారుడు వచ్చినట్లుగా, పెండ్లి కుమార్తె అనగా ఈ సంఘం ఏ విధంగా. సో ఇవన్నీ కూడాను ఆదిమ బైబిలు ఆది కాండం నుంచే మనం చూడగలుగుతున్నాం అన్నమాట. ఈ చూడటంలో ఈ యొక్క వాక్యాలన్నీ కూడాను మొట్టమొదట ఆలోచన ఏంటంటే, సత్యాన్ని మనకు నేర్పిస్తున్నారు. ఈ విధంగా మనం నేర్చుకోపోయినట్లయితే అసత్యాన్ని సాతానుడు త్వరగా గలిబిలి చేసి మానవుని మభ్యపెట్టి దూరం చేస్తాడు. అసలు ప్రవచనాలే మనకు వద్దని చెప్తున్నాడు సాతానుడు. ప్రవచన వాక్యాలే చాలా సంఘాల్లో చదవరు. అందుకోసం మనం ఈ యొక్క వాక్యం ఏంటంటే, ఐ యామ్ ద లార్డ్ హూ డు నాట్ చేంజ్.
పాత నిబంధనలో ఒక దేవుడు, క్రొత్త నిబంధనలో ఒక దేవుడు, పాత నిబంధన రక్షణ ప్రణాళిక ఒకటే, క్రొత్త నిబంధన రక్షణ అదంతా కూడా లేదండి. ఒకే తీగ ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం చూడగలుగుతున్నాం. ఆ తీగ ఏంటంటే రక్షణ ప్రణాళిక, ప్రవచన సార పద్ధతులు. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రవచనం అనేది ఎంత బాగా చదివితే అంత బాగా దేవుని యొక్క మర్మాలు తెలుసుకుంటాము, సత్యాన్ని హత్తుకోగలుగుతాం. ఓహో ఇదా, ఇంత గొప్పగానా. ఈ యొక్క బబిలోన్ సామ్రాజ్యం తర్వాత మాదీ పార్సీలు తర్వాత గ్రీక్ సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం, ఇంత చక్కగా జరుగుతుందే అని ఎప్పుడైతే దానియేలు 2వ అధ్యాయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఇంకా ప్రవచనాలు ఏమని అని ఆశ పుట్టుకొచ్చి ఇంకా నేర్చుకోవడానికి ఇది దేవుని యొక్క పద్ధతి. అది మొట్టమొదటి మిషన్ ఆర్ ఫౌండేషన్. బాగుందండి, చాలా వివరంగా తెలియజేశారు పాస్టర్ గారు. మరి ప్రకటన మూలాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ప్రేమను అర్థం చేసుకోవడం అవసరం అంటారా? రెండింటికి ఏమైనా లింక్ ఉందంటారు? ఈ యొక్క ప్రవచనానికి దేవుని యొక్క ప్రేమకి చాలా లింక్ను మనం చూడగలుగుతున్నామండి. ఏంటి ఆ రెండాటికి కూడా ఉన్న సంబంధము అన్నది చూసుకున్నప్పుడు, దేవుడు మానవాళిని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను బట్టి మానవాళికి సమస్తమును కూడా బయలుపరచటంలో ఆయన ముందుకు వస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఇప్పుడు ఉదాహరణకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరి రావటము, చనిపోవటము అన్నది జరగాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు దేవుడు సడన్గా తీసుకొచ్చింది కాదు. అబ్రహాముతో దేవుడు మరి ఆదికాండము 22వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు మరి ఒక మొరయ్య కొండ మీదకి తీసుకొచ్చి నీ కుమారుణ్ణి నాకు అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము యొక్క స్థానంలో దేవుడుండి తన కుమారుణ్ణి అప్పచెప్పవలసి వస్తే ఎలాగ చేస్తారన్నది ఒక పక్కన ప్రేమను చూపిస్తున్నాడు, ఓ పక్కన దేవుని యొక్క ప్రవచనాన్ని కూడా భవిష్యత్తులో ఈ రీతిగా ఉండబోతుందని కూడా ఆయన వివరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఎలెన్ జి వైట్ గారు అదే రీతిగా పరిశుద్ధ లేఖనములు మనం ప్రవచనాలను బట్టి మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే సర్వ సృష్టి కూడా పవిత్రంగానే ఉంది. దేవుని యొక్క ప్రేమలోంచే సర్వజీవులు కూడా దేవుని వైపు చూస్తున్నాయి, దేవుడు సమస్త జీవులకు ఆహారం ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రేమను చూడకుండా కీడును చూసి, చెడు మానవులు సృష్టించిన చెడుని చూసి ఇదే దేవుని యొక్క సృష్టి అని మనము అపోహపడుతున్నాం. అప్పుడు ప్రవచనంలో మనం ఏంటంటే అర్థం చేసుకోలేక వెనకబడిపోతున్నాం. అందుకనే దేవుని యొక్క ప్రేమకును ఈ యొక్క ప్రవచనానికి రెండాట్లకి బంధం ఉంది. ఆ ప్రేమలో చూడగలిగితేనే ఆ ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము, ముఖ్యంగా నమ్మగలుగుతాము. అవును, లేకపోయినట్లయితే దేవుడు శపించే దేవుడు, శిక్షించే దేవుడుగానే ప్రవచనాన్ని బట్టి ఒక గుర్తింపు అనేది ఊడిపోతుంది. చిన్న బ్రేక్ తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాట ఇంకొంచెం వివరంగా. ప్రేక్షకులకి పాటలోకి మరొకసారి స్వాగతం. ఇంకొంచెం తెలుసుకుందాం పునాది గురించి. డాక్టర్ గారు, మనం చూస్తే ఇప్పుడు ఈ ఆదికాండంలోనే కొన్ని ప్రవచనం ప్రారంభమైందని ముందుగా చెప్పారు. ఇస్సాకు అడిగిన ప్రశ్నకి అసలు అర్థం ఏంటి, ఎందుకు అలా అడుగుంటారు, దాని గురించి చెప్తారు. దాదాపు 125 సంవత్సరాలు వయసు కలిగిన తండ్రితో నడుస్తున్నాడు అబ్రహాము. ఇస్సాకు నడుస్తున్నాడు. ఇస్సాకు అంటే హెబ్రీ భాషలో చిరునవ్వు. అంటే చాలా సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం ఎదురు చూస్తే ఇచ్చాడు కాబట్టి చిరునవ్వు, సంతోషం. అందరూ కూడా పండగ చేసుకున్నారు ఆయన పుట్టినప్పుడు. ఈయన 12 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు పరీక్షించడం ప్రారంభించాడు. ఆ చరిత్రే, ఆ సంఘటన 22వ అధ్యాయం ఆదికాండంలో రాయబడి ఉన్నది. 3 రోజులు ప్రయాణం చేశారు. మొరియా పర్వతం దగ్గరకు వచ్చారు. ఆ పర్వతం దగ్గర మిగిలిన సేవకులందరినీ నిలబెట్టి కట్టెలో నొప్పు తీసుకొని బయలుదేరారు. వెళుతూ ఉండగా ఈ యొక్క యవనస్తుడికి చిన్నప్పటి నుంచి నాన్నగారు చేస్తున్న కార్యక్రమం గుర్తొచ్చి, నాన్నగారు 3 ఉండాలి కదా మనం వెళ్ళినప్పుడు, ఖచ్చితంగా గొర్రెపిల్ల ఉండాలా, మరి నుప్పు ఉండాలా, కట్టెలో ఉండాలి కదా, 2 దేశం గొర్రెపిల్ల అసలైంది మర్చిపోయాం ఏంటన్నట్టుగా ఆ నాన్నగారు మాత్రం చాలా ఆలోచనతో, వృద్ధాప్యంలో నడవలేక బాధతో వెళుతున్నాడు. ఏంటి దేవుడు ఇచ్చాడు మళ్ళీ తీసుకుంటున్నాడు ఏంటి, ఇది నాకు అర్థం అవ్వలేదని చాలా బాధతో ఆయన వేరే లోకంలో ఉన్నాడు. అప్పుడు కుమారుడు ప్రవచన రూపంలో గొర్రెపిల్ల ఎక్కడ, హెబ్రీ భాషలో సియా SEH అన్నమాట. గొర్రెపిల్ల అంటే వధించడానికి రెడీగా ఉన్న పర్ఫెక్ట్ గొర్రెపిల్ల చాలా ముఖ్యం. ఇది గొర్రెపిల్ల ఎక్కడ అన్న మాట, ఈ యొక్క మాటని తిరిగి మరలా బాప్తిసం ఇచ్చి యోహాను కూడాను ఇది దేవుని గొర్రెపిల్లని ఎక్కడ అన్న మాటకి జవాబు 1వ అధ్యాయం 29 వచ్చిన యోహాను సువార్తలో
బాప్తిజం ఇచ్చి యోహాను ప్రజలకి గొర్రె పిల్లను పరిచయం చేశాడు. వడ్రంగి మేస్త్రి గారు అబ్బాయి, యేసవ్వ గారు అబ్బాయి, నజరేతు నుంచి వచ్చిన యవనస్తుడు, పెళ్లికి రెడీగా ఉన్న అట్లా చెప్పలేదు. దేవుని గొర్రె పిల్లను పరిచయం చేశాడు. మీరు యోహాను సువార్త 22వ అధ్యాయం అబ్రహాం యొక్క పరీక్ష, అసలైన పరీక్ష, కుమారుని బలి ఇవ్వటం. తర్వాత నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 450 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు ఆ బానిసత్వాన్ని వదిలిపెట్టి స్వేచ్ఛ కలిగిన దేవుని జనాంగంగా బయటికి వెళ్ళటం, ఆ సంఘటన. అప్పుడు కూడాను మీరు ఆఖరి తెగులు ఏంటంటే మొట్టమొదటి కుమారుడు, ఐగుప్తు దేశ కుమారుడు, ఆయన మొండితనాన్ని బట్టి, ఫరో రాజు మొండితనాన్ని బట్టి ఖచ్చితంగా కఠినమైనది జరగాలి. ఫరో రాజే దేవుడిగా పూజిస్తున్నారు కాబట్టి ఆ దేవుణ్ణే నేను చంపి నేను నిజమైన జీవం గల దేవుడు అని తెలుసుకోవడానికి ప్రజలు మీరు గొర్రెపిల్లను వధించి నా రక్తములో నేను చేసే త్యాగం, నేను రక్షకుణ్ణి, ఫరో కాదని అర్థం చేసుకోవడానికి 1 సంవత్సరం వయసు కలిగిన గొర్రెపిల్లను వధించాలి. దాని రక్తం అంతా కూడాను ఆ యొక్క తలుపు బంధం మీద రాయాలి. అక్కడ మీ పేర్లన్నీ ఉంటాయి కాబట్టి ఆ పేరు రక్తంతో కప్పబడాలి. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము సింహాసనం మీద కూర్చొని ఉండగా ఆ ముద్ర చెప్పేవాళ్ళు ఎవరు కూడాను లేరు. అప్పుడు యేసుక్రీస్తు వారు లేచి ఆయన యోగ్యుడు, ఆయన దేవుని గొర్రె పిల్ల ప్రారంభం నుంచి వధించబడిన వాడు ఈయనని ఈ 3 అధ్యాయాలు కూడాను లింక్ ఉన్నది. 3 సంఘటనలు కూడాను మనకు విచిత్రమైన పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క వాక్యంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు వారు. ఎందుకు అనగా ఆయన ఆ యొక్క చెట్టు మీద, ఆ యొక్క శిలువ మీద మరణించిన నిజమైన గొర్రెపిల్ల కాబట్టి. మరలా తిరిగి వద్దాము. గొర్రెపిల్ల ఎక్కడ అని అన్నప్పుడు ఆ యొక్క వృద్ధాప్యలను దేవుడే మనకి అనుగ్రహించాడు ఆఖరికి. ఆ విషయం అబ్రహాముకి తెలియదు. ఆ మాట దేవుడే ఆయన నోట్లో పెట్టి చెప్పించాడు. దేవుడే ఇస్తాడన్నది. అసలైతే అక్కడ ఏం చెప్పాలంటే కుమారుడా నిన్నే దేవుడు బలి పశువుగా ఇవ్వమన్నాడని చెప్పాలి. కానీ అబ్రహాముకి ఆ మాట మార్చి అదే అన్నమాట ప్రవచనం అనేది. దేవుడు తన ఆలోచనలు మనకి ఇచ్చి చెప్తూ ఉంటాడు. ఈ వాక్యంలో నేర్చుకున్నది ఏంటంటే దేవుడు ఆది కాండము నుంచే గొర్రెపిల్లని ఏర్పాటు చేశాడు మన రక్షణ కొరకు. ఇది అద్భుతమైన ఆలోచన, చాలా అద్భుతమైనదండి. ఆ 3 అధ్యాయాలు సంఘటనని క్రోడీకరించి చెప్పటం అనేది చాలా అమోఘంగా ఉంది. పాస్టర్ గారు, మరైతే ఈ మరణం అనే సమస్య అది కూడా ఆది నుంచి వచ్చింది కదా మనకి. ఇదేని పరిష్కరించకపోయినట్లయితే మానవులుగా మన జీవితాలు ఎంత నిరుపయోగం అయి ఉండేవి. దానికోసం మన క్రీస్తు వారికి ఎలా కృతజ్ఞతలు చెల్లించాలంటారు? ఈ యొక్క మరణం యొక్క పరిస్థితిని మనం చూసుకున్నప్పుడు మరణము మనందరినీ కూడా సృష్టికర్త నుంచి వేరు చేసిందండి. దూరపరిచి ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళటానికి, ఆ సృష్టికర్తతో శాశ్వతంగా జీవించడానికి లేకుండా సృష్టికర్తతో మనకున్న బంధాన్ని తెంపేయటం జరిగింది. ఆ కారణం చేత యేసుక్రీస్తు వారు మనల్ని పాపం నుంచి విడుదల చేసినంత మాత్రాన, లేకపోతే ఈ యొక్క గొర్రెపిల్లలను వధించుకుంటూ లేకపోతే బలుల అర్పించుకుంటూ వెళ్తే శాశ్వతమైన మరణం నుంచి కూడా మనం విడుదల పొందలేము. ఇవన్నీ కూడా తాత్కాలికంగా మనకు ఒక అవకాశం ఇచ్చినప్పటికీ అసలైన మరణము నుంచి మట్టికి విడుదల పొందలేము. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఈ తాత్కాలికమైన వాటికి ఒక సమాధానము చెబుతూనే ఈ యొక్క అంతిములో ఉన్న దానికి ఒక పరిష్కారము, అంటే ఆ యొక్క మరణానికి ఆయన పునరుద్ధానముగా మారి మన కోసం చనిపోయి పునరుద్ధానమయ్యి ఆయన యొక్క పునరుద్ధానము మరణము మీద ఉన్న విజయాన్ని బట్టి మనకు కూడా కలుగు చేసినట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఇక్కడ ఒకవేళ మనం మరణించవలసి వచ్చి క్షమించబడ్డాము కానీ మళ్ళీ మరణించవలసి వస్తే ఏమైనా లాభం అంటారా? లేదు. ఆ కారణం చేత యేసుక్రీస్తు వారు యొక్క గొప్ప క్రియను చేసినట్లు మనం చూస్తున్నాము. చాలాసార్లు చాలామంది ఏమంటూ ఉంటారంటే మరణం అనేది ఇది పాపం వల్ల వచ్చిన జీతం అయినప్పటికీ జీవితంలో ఒక భాగం అని చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేసి అంటూ ఉంటారు. మరణము అనేది జీవితంలో భాగం కాదండి, అది ఎప్పటికీ అవదు. ఎందుకంటే జీవితానికి జీవించే దానికి ఆపోజిట్ మరణం, దానికి ఆపోజిట్ అయ్యేటప్పుడు వ్యతిరేక మరణం అయినప్పుడు దీంట్లో భాగం అని మనం ఎలా కలుపుతాము? సృష్టిలోనే మరణం అనేది ఆలోచన లేదు. దేవుడు అది సృష్టించి అలా చేసినప్పటికీ మానవులు సాతాను ఏం చేస్తున్నాడంటే దీన్ని కూడా ఒక భాగముగా పెట్టి ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్లకుండా చేయటానికి ఈ బాధపడుతున్నప్పుడల్లా కూడా ఇది అనుభవించవలసిన దానికి దేవుడు నాకు ఇచ్చాడేమో, నా బిడ్డలు చనిపోయినప్పుడు లేకపోతే నా కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు అని దేవునికి దూరం చేయటానికి
చేయడానికి సాతాను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 15-17 వచనంలో మొట్టమొదటి మరణము మాట మనం అక్కడ చూస్తున్నాం. నువ్వు తిన్న రోజు నిశ్చయముగా మరణిస్తావు, చచ్చిదేవు అనే ఒక మాటను చూస్తున్నాం. కానీ ఆదికాండము 4వ అధ్యాయం 8-14 కయీను ఏబేలును ఎప్పుడైతే చంపటం జరిగిందో కయీను నీతిమంతుడు కాదు, కానీ ఆయన ఒక దుర్మార్గుడిగా ఉండి దుష్టత్వంలో ఉండి నీతిమంతుడైన ఏబేలును చంపటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే నీతి మీద ఎప్పుడైతే ప్రాధాన్యతను తీసుకుంటుందో, రూలింగ్ చేస్తూ ఉంటుందో అది పాట కాదు, దాంట్లో అది జత కాదు, ఇది వేరేది. అనీతి అప్పుడు కూడా నీతితో జతపరచబడలేదు. అలాగనే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ లోకంలో ఆ మరణాన్ని భాగం అనుకుని సాతాను యొక్క మాటలతోటి మనం పడిపోకుండా ఉండటానికి ఆ యేసుక్రీస్తు వారు వచ్చి ఆ మరణం యొక్క ముళ్ళుని విరిచి ఆయనే మన కోసం పునరుద్ధానమయ్యి ఒక నిరీక్షణ మనకి కలుగు చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రవచన సారంలో లేకపోతే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ప్రవచనం చెప్పాడంటే అర్థం ఏంటంటే మనము నిత్య జీవం పొందటానికి ముందుకు వెళ్ళాలని ఈ యొక్క ప్రవచనం అంతా కూడా దేవుడు మనకు బయలుపరిచినట్లు చూస్తున్నామండి. డాక్టర్ గారు మీరేం చెప్తారా? ఈ యొక్క ప్రవచన వాక్యాలన్నీ కూడాను మనం మనకు అనుకూలంగా మన ఆలోచన ప్రకారం కాదండి, అది దేవుడు ఉద్దేశం ప్రకారం మనకు నేర్పించవలసిందేదో మేలైంది నేర్పించడానికి. మనం ఎప్పుడు కూడాను పాపం అనేది లేకపోతే ఈ యొక్క మరణం అనేది అన్ఇన్వైటెడ్ గెస్ట్ అనుకోని రీతిగా వచ్చింది, దాన్ని పోగొట్టుకోవడానికి దేవుడి మర్మాలు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. బాగుందండి. మనం మరణాన్ని చేయలేకపోతే క్షమించబడి ఉపయోగం లేదు అనేది చాలా కరెక్ట్. చిన్న బ్రేక్ తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న విరామం తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. ప్రేక్షకులకి పాఠం చివరి భాగంలోకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, మనం ఈ ఆదికాండం గురించి చెప్పుకున్నప్పుడు అనేకమైన ప్రవచనాలు అందులో కూడా ప్రారంభమై అన్నారు కదా. ఆదికాండంలో మనకు చాలా ప్రత్యేకంగా కనిపించేది సర్పం. మరి ఇది బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనకు కనిపిస్తుంది అంటారా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి. ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఆదికాండంలో ఏదైతే ప్రారంభమైందో మనం ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల అని అనుకున్నాం కదండి, ఆ గొర్రెపిల్ల అంశం లైక్ ఏ థ్రెడ్ అన్ని చోట్ల అన్ని గ్రంథాల్లో కనపడుతూ రక్షణ గురించి దేవుడు ఏ విధంగా చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైనది ఏంటంటే సాతానుడు కూడాను తన ప్రయాణం ఒకవైపు జరిగిస్తూనే ఉంటున్నాడు. ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయంలో 1-5 వరకు ఆదాం అవ్వని ఇది నిజమా, దేవుడు చెప్పిందే నమ్ముతావా, ఇంక అంతకంటే మంచి జీవితం నీకు దాచిపెట్టున్నది, నువ్వు నన్ను నమ్ము, తినకూడని పండు తిను అని అవిధేయతలోకి నడిపించి పాపంలో ప్రవేశపెట్టి దేవుడు ఆదామవ్వకి ఇచ్చిన హోదాని మంచితనాన్ని దొంగిలించాడు. అది పోతే పోయింది, దాంతో చేసుకున్నానులే ఆగిపోవచ్చు కదా. సాతానుడి యొక్క ప్రవాహం, ఆయన ప్రావీణ్యత, ఆయన పద్ధతులన్నీ కూడాను బైబిల్ అంతట్లో కనపడుతూనే ఉన్నది. ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశం అంతా కూడాను బైబిల్ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2-4 వరకు మనం చదివినట్లయితే మహాఘట సర్పము మరి ఈ యొక్క అబద్ధ ప్రార్థనా విధానాన్ని, ఫాల్స్ వర్షిప్ అనేది స్థిరపరిచి ఆఖరి రోజుల్లో నన్నే ప్రార్థించనని చెప్తానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయంలో పాపాన్ని ఏ విధంగా మారువేషంలో వచ్చి అందమైన వెలుగుదూతగా కాకోకుండా మహా గొప్ప సర్పరూపంలో వచ్చి ఏ విధంగా మోసం చేశాడో, అలాగనే ఆఖరి రోజుల్లో జీవిస్తున్న ప్రజలకి ప్రార్థనా విధానాన్ని, పద్ధతులన్నీ కూడా మార్చివేసి ఎన్నో రకరకాలైన పద్ధతులు, దేవునికి వ్యతిరేకమైన పద్ధతులను కనిపెట్టి సంఘంలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో స్త్రీ మరి అందంగా తయారై తెల్లని వస్త్రం ధరించి మరి భూమి మీద నిలబడి దేవుని వాక్యం చేపట్టి ఆ విధంగా ఉంటూ ఉండగా ఘటసర్పం వచ్చి ఒక ప్రవాహం పంపించి ఆ కనబోయే కుమారుని మింగివేయడానికి ప్రయత్నించినట్లు మనం చూస్తున్నాం. అంటే ఎక్కడైతే దేవుని కుమారుడు ఉన్నాడో, ఎక్కడైతే జీవం గల దేవుని సంఘం అంటూ ఉన్నదో, ఎక్కడైతే రక్షణ ప్రణాళిక వివరించబడిందో దాన్ని పాడు చేయడానికి, గలిబిలి చేయడానికి, దాడి చేయడానికి సాతానుడు ప్రయత్నిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. స్క్రిప్చర్, ఈ యొక్క బైబిల్ అంతట్లో కూడాను దేవుని యొక్క పద్ధతి గమనిస్తున్నాము. సాతానుడు ఏ విధంగా మానవుడిని నాశనం. ఉదాహరణకి జలప్రళయం అయిపోయిన వెంటనే ఈ యొక్క నోహ కుటుంబాన్ని దీవించి, షామ్, హామ్, యాపెత్ని దీవించి
వాళ్ళని బలి అర్పించిన తర్వాత మీరు భూమి మీద విస్తరించండి అని చెప్పిన వెంటనే శ్యామ్ అంటే యోధా సంతానం ఆయన ద్వారా వచ్చింది. ఆయన ఆశీర్వదించి ఆయన గొప్పవాడయ్యాడు. యాపెత్ అనే ఈ కుమారుని మాత్రం నిమ్రోడ్ అనేవాడిని నడిపించి మహా గొప్ప బలవీరుణ్ణి మనమే సొంతగా రక్షణ సంపాదించుకుందాం ఈసారి జలప్రళయం. సో ఎక్కడైతే దేవుని యొక్క కార్యం జరుగుతుందో దాన్ని చెరిపివేయటానికి సాతానుడు కంకణం కట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ మహా గొప్ప పోరాటం ఇన్ దిస్ గ్రేట్ కాంట్రవర్సీ ఆత్మీయంగా మనం జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ప్రవచనాలు తప్పుడుగా అర్థం చేసుకోకపోతే కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని మయమర్చినట్లయితే తప్పకుండా మనం దేవుని మార్గం తెలుసుకోలేము, ఆయన గుణగణాలు తెలుసుకోలేము, సాతానుడి యొక్క ఉచ్చులో పడిపోతామని జాగ్రత్త పడటానికి సర్పం గురించి మనం మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. బాగుందండి. అంటే దేవుడు ఉనికి ఎలా ఉందో ఈ సాతాను ఉనికి అలాగే కొనసాగుతూనే ఉంది. అది మన అప్రమత్తమై ఉండాలి ఎల్లప్పుడు దాని గురించి. పాస్టర్ గారు, మరి ఈ పాఠంలో ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయంటే చెప్తారా? ఈ పాఠంలో మనం చూస్తున్నప్పుడు ప్రస్తుతానికి మనము ఏ అదర్ రిలీజియన్స్ వేరే మతాలను కూడా మనం చూసుకున్నప్పుడు వాళ్ళకున్న భావాలు చాలా మట్టుకి మనకి క్రైస్తవులకి అనుసంధానంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము. కొన్ని పద్ధతులను మనం చూస్తున్నప్పుడు అవి చేస్తున్న విధానం వేరైనప్పటికీ అల్టిమేట్గా మరి ఒక ముగింపుకు వచ్చేటప్పటికి క్రైస్తవులు దేనికోసమైతే వారు ముందుకు వెళ్తున్నారో దానికోసం అన్నట్లు మనం చూడగలుగుతున్నాం. చాలాసార్లు చాలామంది ఏమంటా ఉంటారంటే ఈ యొక్క ప్రస్తుతకున్న విషయాలన్నీ కూడా మనం పరిగణనలో తీసుకున్నప్పుడు పాత నిబంధన గ్రంథం నుంచి వస్తున్నాయి, పాత కాలం నుంచి కూడా వస్తున్నాయి. వీటికి ముగింపు అనేది ఎప్పుడో దేవుడు పలికేశాడు, మనం మళ్ళీ దాన్ని చెప్పుకోక్కర్లేదు, మళ్ళీ మనం చదువుకోక్కర్లేదు, ఇవన్నీ కూడా రాసేసి అక్కడితో అలా ఉంచేశాడు అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రవచనం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు ప్రారంభం నుంచి కూడా ఒక ప్రవచనాన్ని పెట్టినా దానికి అనేకమైన విషయాలు జతపరిచి ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. అలాగా లేకపోయినట్లయితే మనం ఏం చేస్తామంటే ఇది విన్నాదే కదా అని మనం అనుకుంటాం, కానీ దానికి దేవుడు జతపరిచాడు, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఇది ప్రస్తుత కాలంలో నెరవేర్చబడుతుంది అన్న ఒక ఆలోచనలోనికి మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలెన్ జి వైట్ గారు మరి ఒక విషయాన్ని ఈ యొక్క ప్రకటన గ్రంథం కోసం మాట్లాడుతాం. ఏమంటున్నారంటే మనందరికీ కూడా ఒక యాంకర్గా ఒక ఓడను నిలపటానికి లంగరుకు ఎలాగైతే ఓడ నిలుపుతాదో ఈ ప్రవచన పుస్తకాలు కూడా లేకపోతే దేవుని యొక్క వాక్యము ముఖ్యంగా ఒక లంగరుగా మానవాళికి ఉపయోగపడుతుందని మనం చూడగలుగుతున్నాము. అలాగే ఎప్పుడైతే మనం దీన్ని చదవటానికి ఇష్టపడకుండా ఉంటామో ఆ లంగరు మన నుంచి తెగిపోతుంది. అది తెగిపోయేటప్పటికి వీటి మీద మనం మనసు పెట్టాం కాబట్టి మనం ఎక్కడ ఎటు పడితే అటు కొట్టుకుపోతాం, అటు ఇటు వెళ్ళిపోయి మనం ఇబ్బందుల్లో పడిపోతాం. అందుకనే సువార్త దగ్గరకు వచ్చినప్పుడు లేకపోతే ప్రవచనాల దగ్గరకు వచ్చేటప్పుడు ఇది తెలుసు అన్న ఒక భావంలో లేకుండా మనం ఎప్పుడు కూడా ఇది భవిష్యత్తు కోసం దేవుడు నాకు అనుగ్రహించాడు, ఇది ఏ ప్రవచనం కూడా మీరు చూసినప్పుడు గతము నుంచి భవిష్యత్తుకు ఒక లింక్తో ఉంటుంది, కొనసాగింపు అని ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవటంలో మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఎక్కువ విషయాలు తెలుసుకోవటానికి ఆస్కారం ఉంటుంది మనకి. చాలా బాగుందండి. చాలా అంటే తేటతెల్లంగా అర్థమైనట్లు చెప్పారు. మరి ఈ విషయం ప్రవచనాలను అర్థం చేసుకునేలాగా ప్రేక్షకుల విశ్వాసాన్ని దీవించండి పాస్టర్ గారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న మా ప్రియ పరలోకమందన మా తండ్రి, ఈరోజు ప్రభా మీ వాక్యమును వినటానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మరి ఆది నుంచి కూడా అంతం వరకు మీ ప్రవచనము నుంచి ప్రభా ఎక్కడా కూడా దాన్ని మధ్యలో ఆపివేయకుండా సమస్తమును కూడా దానికి బయలుపరుస్తూ దానికి బలపరుస్తూ ప్రభా మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కేవలము పడిపోతున్న వారిగా కాకుండా ప్రభా ఒక లంగరు ఉన్నవారు ఏ రీతిగా అయితే పడవ నిలబడతాదో ఆ రీతిగా నిలబడి ముందుకు వెళ్ళే ధన్యతను కలుగచేస్తారని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవిస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చాలా విలువైన పాఠం అండి, చాలా స్పష్టంగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే.
తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, ఆదిమ పునాది చాలా చాలా మర్మమైన విషయాలు. ఆది కాండంలో ఉన్న సర్పం బైబిల్ గ్రంథం అంతట్లో కొనసాగుతుంది, ఆది కాండంలో ఉన్న ప్రవచనం బైబిల్ గ్రంథం అంతట్లో కొనసాగుతుంది. ఇది మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఇంతేకాదు ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉంది, వివాహము నుండి కొన్ని చిత్రపటాలు. ఆ పేరే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. వచ్చే పాటలో చాలా వివరంగా తెలుసుకుందాం. అంతవరకు ఈ పాటని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సువార్త ప్రచారంలో భాగస్థులకండి.